ఒకానొక గ్రామంలో ఇద్దరు అన్నదమ్ములుండేవారు. వారిద్దరూ ఎంతో అన్యోన్యంగా ఉండేవారు. ఒకరోజు ఆ ఇద్దరు అన్నదమ్ములు కలిసి తమ గ్రామంలో ఎంతో వైభవంగా జరుగుతున్న ఒక పెద్ద జాతరకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఆ జాతర ఎంతో పెద్దది. చుట్టుపక్కల గ్రామాల నుంచి ప్రజలు వేలాదిగా తరలివచ్చారు. ఆ జాతరకు వెళ్లడం కోసం వారి తండ్రి ఆ ఇద్దరు కొడుకుల్ని పిలిచి వారి చేతుల్లో చెరి 10 రూపాయలు పెట్టాడు. ఆ రోజుల్లో 10 రూపాయలంటే చాలా పెద్ద మొత్తం. దాంతో ఎన్నో వస్తువులు కొనొచ్చు. చిన్న తమ్ముడు ఆ 10 రూపాయల్ని తీసుకోగానే ఎంతో సంతోషపడ్డాడు. అతను జాతరలోకి వెళ్లగానే రంగురంగుల లైట్లు, రకరకాల తినుబండారాలు చూసి మురిసిపోయాడు. చివరికి తనకు నచ్చిన ఒక అందమైన రంగుల బొమ్మని 10 రూపాయలు పెట్టి కొనుక్కున్నాడు. కాని పెద్దన్న ఆలోచన వేరుగా ఉంది. అతను ఆ 10 రూపాయలతో కేవలం ఒక బొమ్మను కొని ఆనందించాలని అనుకోలేదు. అతను ఆ డబ్బుతో బొమ్మలు తయారు చేయడానికి అవసరమైన ముడిసరుకుల్ని, రంగుల్ని కొనుగోలు చేశాడు. ఇంటికొచ్చిన తర్వాత అతను తన నైపుణ్యంతో ఎంతో కష్టపడి కేవలం 6 రూపాయల ఖర్చుతో ఒక చక్కటి ఆకర్షణీయమైన బొమ్మని తయారు చేశాడు. ఆ బొమ్మని అతను మరుసటి రోజు తిరిగి జాతరలోకి తీసుకెళ్లి 10 రూపాయలకి విక్రయించాడు. దీనివల్ల అతనికి 4 రూపాయల లాభం వచ్చింది. ఫ్రెండ్స్, ఆ ఇద్దరు అన్నదమ్ములు ఒకే తండ్రి బిడ్డలు, ఒకే వాతావరణంలో పెరిగారు. కానీ వారిద్దరి ఆలోచన విధానంలో ఎంత పెద్ద తేడా ఉందో మీరు గమనించారా? ఒక కొడుకు తనకు వచ్చిన 10 రూపాయలతో నేరుగా బొమ్మ కొనుక్కుని తన దగ్గరున్న సంపదనంతా ఒక్క క్షణంలో ఖర్చు పెట్టేశాడు. కానీ రెండో కొడుకు బొమ్మని కొనకుండా ఆ డబ్బుతో బొమ్మలు తయారు చేసే వస్తువులు కొన్నాడు. అతను తన తెలివితేటల్ని, తన ఆలోచనల్ని సరైన మార్గంలో ఉపయోగించి కొత్త సంపదను సృష్టించాడు. ఇది చాలా స్పష్టమైన విషయం. ఎవరైతే తన దగ్గరున్న డబ్బుతో మరింత డబ్బు సంపాదించడం తెలుసుకుంటారో, డబ్బును రెట్టింపు చేయడానికి కొత్త మార్గాల్ని వెతుక్కుంటారో, వారు భవిష్యత్తులో చాలా గొప్ప స్థాయికి చేరుకుంటారు. కానీ డబ్బుని విచ్చలవిడిగా ఖర్చు చేసేవారు ఈరోజు కాకపోయినా రేపైనా తమ దగ్గరున్న సంపదనంతా కోల్పోవడం ఖాయం. అందుకే జీవితంలో కేవలం కష్టపడి పనిచేస్తేనే డబ్బు రాదు. కష్టపడి పనిచేయడం ఒక్కటే సరిపోదు, దానికి తెలివితేటలు కూడా తోడవ్వాలి. ఒక సాధారణ కూలీ కూడా రోజంతా ఎండనక వాననక ఎంతో కష్టపడతాడు. కానీ అతనికొచ్చే రోజువారీ ఆదాయం ఎంత? చాలా తక్కువ. మనం ఎక్కువ డబ్బు సంపాదించాలంటే ముందుగా డబ్బు యొక్క స్వభావాన్ని అర్థం చేసుకోవాలి. సంపద ఎలా పెరుగుతుందో, అది ఎలా పనిచేస్తుందో తెలుసుకోవాలి. అప్పుడే మన డబ్బు మన కోసం పనిచేసి మరింత డబ్బుని సంపాదించి పెడుతుంది. మీరొక్కసారి డబ్బు యొక్క రహస్యాన్ని తెలుసుకుంటే చాలా తక్కువ పెట్టుబడితోనే ఎక్కువ లాభాల్ని పొందొచ్చు. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఒక అద్భుతమైన కథ ద్వారా డబ్బు సంపాదించే రహస్యాల్ని, జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకునే మార్గాల్ని తెలుసుకుందాం. ఈ కథని వింటే ఎవరైనా సరే జీవితంలో ఎలా ఎదగాలో, ఆర్థికంగా ఎలా స్థిరపడాలో అర్థం చేసుకుంటారు. ఈ కథ ముగిసే వరకు మీరెక్కడా స్కిప్ చేయకుండా చాలా శ్రద్ధగా చూడండి. అంతకంటే ముందు మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరియు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. పూర్వం ఒక సంపన్న నగరంలో బాబురామ్ అనే ఒక పెద్ద వ్యాపారి ఉండేవాడు. అతను నగరంలోనే అత్యంత ధనవంతుడు. అతనుకున్న ఆస్తి అంతా ఒకే రోజులో వచ్చింది కాదు. అందులో చాలా భాగం తన తండ్రి నుంచి వారసత్వంగా వచ్చింది. మిగిలిన సంపదని అతను తన సొంత తెలివితేటలతో, వ్యాపార మెళకువలతో రోజురోజుకి వృద్ధి చేశాడు. ఆ సేటుకు 2 కొడుకులుండేవారు. పెద్ద కొడుకు చాలా తెలివైనవాడు. తండ్రి అడుగుజాడల్లో నడుస్తూ వ్యాపారంలో ఎంతో సహాయం చేసేవాడు. అతను ఉదయం నుంచి సాయంత్రం వరకు దుకాణంలోనే గడుపుతూ వ్యాపార లావాదేవీల్ని పర్యవేక్షించేవాడు. కానీ చిన్న కొడుకు మాత్రం వ్యాపారం మీద అస్సలు దృష్టి పెట్టేవాడు కాదు. అతనెప్పుడూ తన సొంత ప్రపంచంలోనే విహరిస్తూ ఉండేవాడు. అతనికి కొత్త కొత్త విషయాలు నేర్చుకోవడం అంటే చాలా ఇష్టం. ఒకసారి సంగీతం నేర్చుకునేవాడు, మరోసారి చిత్రలేఖనం నేర్చుకునేవాడు, ఇంకోసారి వేరే ఏదైనా కళను నేర్చుకోవడానికి ప్రయత్నించేవాడు. పెద్ద కొడుకు వ్యాపారాన్ని ఎంతో సమర్థవంతంగా చూసుకుంటుంటే చిన్న కొడుకు ఇలా సమయాన్ని వృధా చేయడం సేటికి అస్సలు నచ్చేది కాదు. నా చిన్న కొడుకు నా ఆస్తినంతా నాశనం చేస్తాడేమో, భవిష్యత్తులో రోడ్డును పడతాడేమో అని అతనెప్పుడూ భయపడుతూ ఉండేవాడు. వాడు పనికిరాని విద్యలు నేర్చుకుంటూ కాలక్షేపం చేస్తున్నాడు. పెద్దన్నయ్యను చూసి వ్యాపారం ఎలా చేయాలో నేర్చుకోవచ్చు కదా అని రాత్రింబవళ్లు ఆలోచించేవాడు. తన చిన్న కొడుకు భవిష్యత్తు ఏమవుతుందో, వాడు సమాజంలో ఎలా బతుకుతాడో అని ఆ తండ్రి మనస్సు ఎప్పుడూ తల్లడిల్లిపోయేది. ఒకరోజు సేటు తన 2 కొడుకుల్ని తన గదిలోకి పిలిపించాడు. నేను ఈ సంపదని ఎంతో రక్తం చెమటోడ్చి సంపాదించాను. కానీ మీరు దీని విలువ తెలుసుకోకపోతే నేను చాలా బాధపడతాను. నువ్వు నీ అన్నయ్యను చూసి వ్యాపార మెళకువలు ఎందుకు నేర్చుకోవు అని చిన్న కొడుకుని నిలదీశాడు. చూడు, మీ అన్నయ్య వ్యాపారాన్ని పక్క నగరాలకు కూడా ఎంతగా విస్తరించాడో. నువ్వేమో సంగీతం అంటూ తిరుగుతున్నావు. ఈ సంగీతంతో పొట్ట గడుస్తుందా? జీవితంలో డబ్బు ఎలా సంపాదించాలో, సంపదను ఎలా కాపాడుకోవాలో ఆలోచించు అని గట్టిగా మందలించాడు. అప్పుడు చిన్న కొడుకు ఏమాత్రం తొట్టుపాటు లేకుండా ఎంతో ప్రశాంతంగా సమాధానం చెప్పాడు. నాన్న, మీరు జీవితాంతం ఎంతో కష్టపడి ఈ డబ్బు సంపాదించారు. కానీ మీ జీవితంలో ఎప్పుడైనా నిజమైన ఆనందాన్ని, మనశ్శాంతిని అనుభవించారా?
మీరెప్పుడూ డబ్బు సంపాదించడం కోసం, దాన్ని కాపాడుకోవడం కోసం ఆందోళన చెందుతూనే ఉన్నారు. మీ దగ్గర ఇప్పటికే తరతరాలు కూర్చుని తిన్నా తరగాని ఆస్తుంది. అయినా ఇంకా ఎందుకు ఆరాటపడతారు? నాకు సంగీతంలోనే పరమానందం దొరుకుతుంది, నాకు డబ్బు మీద ఆశ లేదు అన్నాడు. కొడుకు మాటలకు సేటుకు ఒళ్ళు మండిపోయింది. నేను పడ్డ కష్టమంతా నీకు వృధాగా అనిపిస్తోందా? సరే, నేను మీ ఇద్దరికీ సరిగ్గా 1 సంవత్సరం సమయం ఇస్తున్నాను. ఈ 1 సంవత్సరంలో మీలో ఎవరు ఎక్కువ డబ్బు సంపాదిస్తారో వారికి నా ఆస్తినంతా రాసిస్తాను. నువ్వు కనుక నిరూపించుకోలేకపోతే ఆస్తి మొత్తం మీ అన్నయ్యకే చెందుతుంది అని కఠినంగా హెచ్చరించాడు. చిన్న కొడుకు తండ్రి మాటలకి చాలా బాధపడ్డాడు. తండ్రి కేవలం డబ్బుకే ఎంత ప్రాధాన్యత ఇస్తున్నాడని అనుకున్నాడు. కానీ తండ్రి సంతోషం కోసం, తన సత్తా ఏంటో చూపించడం కోసం ఆ సవాల్ని స్వీకరించాడు. 1 సంవత్సరం కాలం మొదలైంది. పెద్ద కొడుకు ఇప్పటికే వ్యాపారంలో మంచి పట్టుంది. పాత కస్టమర్లు ఉన్నారు కాబట్టి అతను తన పనిని యథావిధిగా చేసుకుంటూ లాభాలు గడిస్తున్నాడు. కానీ చిన్న కొడుకు మాత్రం ఆ సవాల్ని ఏమాత్రం పట్టించుకోకుండా తన సంగీత సాధనలోనే మునిగిపోయాడు. అతను రోజుకు 10 నుంచి 12 గంటలు సంగీతం నేర్చుకోవడానికే కేటాయించేవాడు. పెద్ద కొడుకు ఆస్తంతా తనకే వస్తుందని చాలా ధీమాగా, గర్వంగా ఉన్నాడు. సమయం ఇసుక రేణువుల్లా జారిపోతూ 1 సంవత్సరం పూర్తయ్యే రోజు చాలా దగ్గరకొచ్చింది. అప్పుడు ఒక ఊహించని అద్భుతం జరిగింది. చిన్న కొడుకు ఒక తోటలో కూర్చుని ఎంతో మధురంగా వీణ వాయిస్తూ పాడుతుండగా ఆ మార్గంలో వెళుతున్న ఒక ప్రముఖ కళాకారుడు చూశాడు. అతని అద్భుతమైన ప్రతిభకు, గాత్రానికి ఆ కళాకారుడు ముగ్ధుడైపోయాడు. వెంటనే అతను తన రాబోయే పెద్ద సినిమాలో సంగీత దర్శకుడిగా అవకాశమిచ్చాడు. ఆ రోజుల్లో సంగీత దర్శకుడికి సమాజంలో చాలా గొప్ప స్థానం, అత్యధిక పారితోషికం ఉండేవి. దీంతో చిన్న కొడుకు జీవితం ఒక్కసారిగా మలుపు తిరిగింది. అతను చాలా తక్కువ సమయంలోనే ఎంతో పేరు ప్రఖ్యాతలు, ఊహించని రీతిలో సంపదని సంపాదించాడు. ఈ విషయం తెలిసిన సేటు నోట మాట రాలేదు. తన చిన్న కొడుకు సంగీతంతో ఇంతటి విజయాన్ని సాధిస్తాడని అతను కలగనలేదు. కొడుకు విజయం చూసి సేటుకి తన సొంత వ్యాపార సిద్ధాంతాల మీదనే సందేహం వచ్చింది. డబ్బు సంపాదించాలంటే కేవలం కష్టపడి పనిచేయడమే మార్గం అనుకున్న తన నమ్మకం తప్పని రుజువైంది. సేటు తన 2 కొడుకుల్ని పిలిచి, ఈరోజు నేను మీతో ఒక ముఖ్యమైన విషయం ఒప్పుకోవాలి. నీ చిన్న తమ్ముడికి డబ్బు సంపాదనలో మనకంటే ఎక్కువ అవగాహన ఉంది. వాడు నీకు కొన్ని సులువైన మార్గాలు చెప్పగలడు. వాడి మాటల్ని శ్రద్ధగా విను అని పెద్ద కొడుకుతో అన్నాడు. తర్వాత చిన్న కొడుకు వైపు తిరిగి, నువ్వింత త్వరగా, ఇంత తక్కువ శ్రమతో ఎలా డబ్బు సంపాదించావో మాకు కూడా వివరించు అని అడిగాడు. చిన్న కొడుకు ఇలా చెప్పాడు, నాన్నా, నేనెప్పుడూ డబ్బు కోసం ప్రాకులాడలేదు. నా కళ మీద మాత్రమే పూర్తి శ్రద్ధ పెట్టాను. నాకు సంగీతం అంటే ప్రాణం. దాన్ని నేను దైవంగా భావించాను. డబ్బు కోసం నేను సంగీతం నేర్చుకోలేదు. నా ఆత్మ సంతృప్తి కోసం నేర్చుకున్నాను. కళ ఎవరిని ఆకలితో ఉంచదు అని పెద్దలంటారు. అందుకే నేను నిరంతరం సాధన చేశాను. ఏదైనా ఒక కళను నేర్చుకోవడానికి సమయం పడుతుంది, కానీ అది మనల్ని జీవితాంతం కాపాడుతుంది. అందుకే మనుషులు ముందుగా ఏదో ఒక నైపుణ్యాన్ని, కళను నేర్చుకోవాలి. అది వ్యాపారం కావచ్చు, సంగీతం కావచ్చు, చిత్రలేఖనం కావచ్చు, లేదా ఏదైనా సాంకేతిక విద్య కావచ్చు. సమాజం మరియు కుటుంబ సభ్యుల ఒత్తిడి వల్ల చాలామంది చిన్నప్పటి నుంచే కేవలం డబ్బు సంపాదించడం మీదే దృష్టి పెడతారు. దీనివల్ల వారు మొదట్లో కొద్దిగా సంపాదించినా భవిష్యత్తులో పెద్దగా ఎదగలేరు. ఎందుకంటే వారు తమ నైపుణ్యాల్ని మెరుగుపరుచుకోలేరు. అడ్డదారులు లేదా జోదం ద్వారా ఒక్కసారి డబ్బు రావచ్చు, కానీ అది శాశ్వతంగా ఉండదు. అదృష్టం ఎప్పుడూ మనతోనే ఉండదు. అందుకే ఎప్పుడూ షార్ట్ కట్ల వెనక పడకండి. డబ్బును ఎప్పుడూ ఒకే చోట బంధించి ఉంచకూడదు. చాలామంది డబ్బును దాచిపెట్టుకుంటే భవిష్యత్తులో అవసరాలకు ఉపయోగపడుతుందని అనుకుంటారు. కానీ ద్రవ్యోల్బణం వల్ల డబ్బు విలువ రోజురోజుకు తగ్గిపోతుంది. దాన్ని బీర్వాలో పెట్టినా ఏదో ఒక రోజు కరిగిపోతుంది. అందుకే డబ్బుని దాచడం కంటే వివిధ రంగాల్లో పెట్టుబడి పెట్టాలి. మన దేశంలో కేవలం 5% మంది మాత్రమే షేర్ మార్కెట్లో పెట్టుబడి పెడుతున్నారు. మనం మన డబ్బుని బ్యాంకుల్లో, బీర్వాల్లో ఉంచుతాం, కానీ దాంతో మరింత సంపదని సృష్టించడం గురించి ఆలోచించం. మనం చేసే పని మనకు ఎక్కువ సమయాన్ని మిగిల్చేలా ఉండాలి. అంటే మనం అక్కడ లేకపోయినా మన వ్యాపారం నడుస్తూ ఉండాలి. దీన్నే ప్యాసివ్ ఇన్కమ్ అంటారు. దీనివల్ల మనకు సమయం దొరుకుతుంది. ఆ సమయాన్ని మనం ఇతర వ్యాపారాల్లో ఉపయోగించి మరింత సంపాదించవచ్చు. కానీ డబ్బు సంపాదన కోసం మన ఆరోగ్యాన్ని అస్సలు పాడు చేసుకోకూడదు. ఎంతోమంది కోట్లు సంపాదించినా రోగాలతో బాధపడుతున్నారు. ఆరోగ్యం లేనప్పుడు ఆ డబ్బుతో ఏం లాభం? మనం సంపాదించిన డబ్బుతో ఇతరులకి సహాయం చేయాలి, నలుగురికి ఉపాధి కల్పించాలి. అప్పుడే ఆ సంపదకు ఒక సార్థకత ఉంటుంది. ఫ్రెండ్స్, అందరూ డబ్బు సంపాదించాలని అనుకుంటారు, కానీ చాలా తక్కువ మంది మాత్రమే సాధిస్తారు. ఎందుకంటే వారు కళను నిర్లక్ష్యం చేస్తారు. గొప్ప గొప్ప నటులు, క్రీడాకారులు మొదట్లో ఎంతో కష్టపడ్డారు. వారి దగ్గర డబ్బు లేకపోయినా వారు తమ కళను నమ్ముకున్నారు. అందుకే ఈరోజు వారు అత్యున్నత స్థానంలో ఉన్నారు. మీరు డబ్బు వెనక పరిగెడితే అది మీకు దొరకదు. కానీ మీరు ఒక స్కిల్ నేర్చుకుంటే డబ్బు మీ వెనకే పరిగెత్తుకుంటూ వస్తుంది. అందుకే ఈరోజే ఏదో ఒక స్కిల్ నేర్చుకోవడం ప్రారంభించండి. డబ్బు గురించి ఆలోచించడం మానేయండి. ముందు నైపుణ్యాన్ని పెంచుకోండి.
ఫ్రెండ్స్, ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి మరియు మీ అభిప్రాయాల్ని కామెంట్ ద్వారా తెలియచేయండి. జై హింద్, జై భారత్.